నమస్కారం అండి. సింహరాశి వాళ్ళకి మార్చ్ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి మార్చ్ నెలలో అకస్మాత్తుగా వ్యాపారం అనేది బాగా పుంజుకుంటుంది. మీ షాప్ ఓనర్తో మీకు గొడవ వచ్చేమో కానీ, విభేదాలు రావచ్చేమో కానీ, మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు కొత్త వ్యాపారాలు పెట్టేవారికి. మీరు ఏదైతే ఒక హైక్, ఒక రైజ్, ఇలా నా షాప్ ఎప్పుడు క్లిక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త. వ్యాపారం అనేది రైజ్ అవబోతుంది. తర్వాత అవుట్ ఆఫ్ నోవేర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మాయి ఇలా పాతాళం కింద నుంచి మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఏంటి ఇలా వచ్చేసింది అమ్మాయి అని అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అసలు మీ జీవితంలో ఊహించరు ఇలాంటి అమ్మాయి నాకు ఎదురవుతుందని. కరెక్ట్ అలాంటి అమ్మాయే మీకు ఎదురవుతుంది. ఈ మార్చి నెల ప్రేమ మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి విపరీతమైన లవ్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు, లావాదేవీలు, గొడవలు, ప్యాచప్లు, బ్రేకప్లు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ నోవేర్ ఫ్రమ్ ద స్కైస్ ఒక అమ్మాయి అనేది మీ జీవితంలోకి రాబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరండి. అసలు అన్బిలీవబుల్ అనమాట. ఇలా ఎలా జరిగిందని షాక్ అవుతారు. తర్వాత మీ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి సింహరాశి వాళ్ళు ఇంప్రూవ్ అవుతాయి. షుగర్ ఉన్న వాళ్ళు అన్నము చపాతీ మానేసి జొన్న రొట్టె మొదలెడతారు. బీపీ ఉన్న వాళ్ళు కూడా సాల్ట్ ఇంటేక్ తగ్గిస్తారు. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా డైట్ రెస్ట్రిక్షన్స్ తీసుకుంటారు. ఇంకేమైనా క్రికెట్ ఆడదాము, జిమ్కి వెళ్దాము, ఈ యవ్వనంలో ఉండేవాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా జాబర్స్కి అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి రైజ్ ఉండబోతుంది. మంచి టైం, మంచి కాలం. మాట్లాడుకోవాల్సింది లవ్ అఫేర్ గురించి. ఎందుకంటే లవ్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్. శుభకార్యాలు కూడా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత ప్రేమ గురించి మాట్లాడదాం. ప్రేమ, ఈ ప్రేమ ఏంటి అని మీరు అడగొచ్చు. మీ కర్మలన్నీ మీకు లెక్కలు చెప్పడానికి అవుట్ ఆఫ్ న్యూవేర్ మీ ఎదురుగా ప్రేమ నుంచో పెడుతుంది. కర్మ అనేది మీ ఎదురుగా ప్రేమను నుంచో పెడుతుంది. ఒక అబ్బాయికి కొత్త అమ్మాయి, ఒక అమ్మాయికి అయితే కొత్త అబ్బాయి మీ ఎదురు వస్తుంది. మీరు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు మీ చేతిలో ఉంది. ఒక్కటి కాదు, 2 డబల్ బొనాన్జా. అంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. బాగా పొగరున్న డబ్బు గల అమ్మాయి వస్తుంది. పేద ఇంటి నుంచి డబ్బు లేని మంచి అమ్మాయి వస్తుంది. మీరు ఏం చేస్తారు? కొందరైతే ఇద్దరిని మెయింటైన్ చేస్తారు. డబ్బు లేనివాడైతే డబ్బున్న అమ్మాయిని ఎంచుకుంటాడు. డబ్బున్నవాడైతే డబ్బు లేని మంచి అమ్మాయిని ఎంచుకుంటాడు. మనకు తెలుసు కదా ప్రకృతి. నా జీవితం చూడలేదా నేను? ఎంతమందిని చూడలేదు. సో టెస్ట్ అనేది జరుగుతుంది. స్కూల్లో ఒక అమ్మాయి ఉంటుంది, పక్క సందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరితో ప్రేమలో దిగాలి? ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. కొన్ని సినిమాల్లో ఉన్నాయి, 2 అబ్బాయిలు ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు ఒక అబ్బాయి, ఈ టైప్ సిచ్యువేషన్లు. సో సింహరాశి వాళ్ళకి ఈ సిచ్యువేషన్ వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఏ అమ్మాయిని ఎంచుకుంటారో ఆ అమ్మాయితోనే పెళ్లి జరిగే అవకాశం గట్టిగా ఉంది మీకు వచ్చే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయిందంటే కార్తీక మాసంలో పెళ్ళి అయిపోతుంది. చాలా సింపుల్. సో టెస్ట్ అనేది సింహరాశి వాళ్ళకి జరగబోతుంది. మీరు ఏం చేస్తారు? ఏం ఎంచుకుంటారు? మంచి అమ్మాయి కావాలా, డబ్బు గల అమ్మాయి కావాలా? పిచ్చోలు అయిపోతారనమాట. బేసిక్గా మైండ్ పనిచేయదు. కెరీర్ ఏమో మాదిరిగా ఆ డబ్బున్న అమ్మాయిని పట్టుకుంటే నచ్చబెట్టి చంపేస్తుంది. దాంతో అడ్జస్ట్ అవుతారా? లేకపోతే ఆ డబ్బు లేని అమ్మాయి, మంచి అమ్మాయి, ఆమె లక్ష్మీదేవి మన జీవితాన్ని అడుగు పెడితే మనం మనకి కలిసి వస్తుందేమో అని ఆమెను చూస్ చేసుకుంటారా? మీ చేతిలో ఉంది. దేవుడు అప్పుడప్పుడు నిర్ణయం మన చేతిలో పెడతాడు. కర్మ ఉంటే, బాగా గట్టి కర్మ ఉంటే ఆ అమ్మాయి వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కర్మ మన చేతిలో దేవుడు పెడతాడు. నువ్వు ఏం ఎంచుకుంటావు
నేను జీవితం అటువైపు తీసుకెళ్తుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్ సింహరాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో, ఫిబ్రవరి మాసంలోనే కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది, ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో అయితే పీక్ అసలు. సో మీరు చేతిలో ఉంది, మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు. ఇంకోటి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఒక టీమ్ లీడరు కొంతమందిని ప్రాజెక్ట్లో సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మీకు 2 రకాల మనుషులు తగులుతారు. బాగా పనిచేసేవాడు కానీ కోపిస్తాడు, ఈడేమో మాదిరిగా కొంచెం ఇటు అటు పనిచేస్తాడు కానీ చాలా సున్నితంగా మంచిగా మాట్లాడతాడు. ఎవరిని చూస్ చేసుకుంటారు. సో సెలెక్షన్ అనేది వస్తుంది. సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట ఈసారి మీకు. సో టెస్ట్ ఆఫ్ ఫెయిత్, నమ్మకానికి పరీక్ష. మీరు దేన్ని ఎంచుకుంటారు, మీకు దేని మీద నమ్మకం ఉంది, మీకు పని కావాలా లేకపోతే వ్యవహార శైలి కావాలా, ఏది ఇంపార్టెంట్ మీరు చూస్ చేసుకోవాలి. రెండు ఒకటేసారి రావు, ఒకటే ఎంచుకోవాలి. సో ఆ టెస్టింగ్ పీరియడ్, ఆ డిసైడింగ్ టైము, అందరికీ బౌలరు అదే స్పీడ్ బాల్ వేస్తారు. మీరు అవుట్ అయిపోతారా, 6 కొడతారా, 4 కొడతారా, సింగిల్ తీసుకుంటారా, మీ చేతిలో ఉంది, అంతే కదా. విరాట్ కోహ్లీ అయితే 6 కొడతాడు, అనిల్ కుంబ్లే అయితే సింగిల్ తీసుకుంటాడు, మొహమ్మద్ కైఫ్ అయితే 2 రన్స్కి వెళ్తాడు. సో మీరు ఏ ప్లేయరు, మీరు కోహ్లీనా, కైఫా, టెండూల్కరా, బ్రెయిన్ లారానా, మీ ఇష్టం. కొంచెం చిన్న ఎగ్జాంపుల్గా చెప్పా మీకు అర్థమవుతుందని. సో బాల్ మీ దగ్గరకు వచ్చింది, మీరు గోల్ కొడతారా లేదా. సో ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైం, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా కుర్రాళ్ళకి, ఈ టీనేజర్సు, ఈ యంగ్స్టర్స్కి మంచి టెస్టింగ్ టైము. ఈ వ్యాపారస్తులకు కూడా మంచి మంచి డీల్స్ ఎదురవుతాయి. ఈ డీల్ సెలెక్ట్ చేయాలా వదిలేయాలా, తీసుకుందామా వద్దా, ఈ ప్రాజెక్టు, ఈ టెండర్ వేద్దామా వద్దా, పాడదామా వద్దా, ఇలాంటివి వస్తాయి. అంటే మీకు టెస్ట్ అనేది జరుగుతుంది. టెస్ట్ అనేది కామన్, వ్యాపారస్తులకు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, టెస్టింగ్ టైం ఇది. సో సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ మనకేమో ఏమీ అర్థం కాదు, అస్సలు మైండ్ పనిచేయదు. ఇలాంటప్పుడే పరిహారం చేసుకోవాలి. సింహరాశి అంటే లక్ష్మీ నరసింహ స్వామి. ఆయనను తలుచుకుంటూ కుదిరితే యాదగిరి గుట్టకి వెళ్ళిరండి. లక్ష్మీ నరసింహ నమో నమః అన్న చాలు. ఆయన పటాన్ని చూడండి, ఆయన ఫోటోని చూడండి. లక్ష్మీ నరసింహ ఎక్కడో కృష్ణుడు కనెక్టెడ్ కాబట్టి కృష్ణ ఆరాధన కూడా చేయొచ్చు. బంజారా హిల్స్లో హరే కృష్ణ హరే రామ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. మీకు మంచి టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అయితే యాదగిరి గుట్టకి వెళ్ళండి. ఏదో ఒకటి లక్ష్మీ నరసింహ స్వామిని వదలకండి, ఆయన కాలు గట్టిగా పట్టుకోవండి. మనము మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. మనం ఎక్కడైనా కకృతి పడి తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ కర్మ వచ్చి మనల్ని వెంటాడి పీడిస్తుంది, పట్టి పీడిస్తుంది. సో డబ్బు గురించి కాదు, జీవితం గురించి ఆలోచించండి అని నేను చెప్తాను. తర్వాత మీ ఇష్టం, మీ నిర్ణయం. మీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదంటే అది వేరు. సో మీ మీద ఉంటుంది ప్రతిదీ. సో నేను చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మెయిన్గా సింహరాశి వాళ్ళు కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మామూలుగా ఎలా ఉంటారంటే బాగా కష్టపడి ముందు నిర్ణయం తీసుకొని తర్వాత కష్టపడతారు. కానీ ఈసారి పరిస్థితి ఏంటంటే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సో ఇది మీ పరిస్థితి అనమాట. ప్రతిసారి కష్టం కాదు, నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నిర్ణయమే చాలా ఇంపార్టెంట్ జీవితంలో. మనం ఏం చేస్తామని తర్వాత ఎలాగైనా కష్టపడాల్సిందే. సో చాలా ఇంపార్టెంట్. దీని ముందుకు ఒక రాశిలో చెప్పాను నేను, ఇది మన ఏరియా అయితే మనం ఇక్కడే కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మన ఏరియా అనుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీ ఏరియానా కాదా, ఇది మీ రంగమా కాదా, మీకు కావాలా వద్దా ఫిక్స్ అవ్వండి. ఈ అమ్మాయే కావాలా వద్దా, ఈ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తారా, సాఫ్ట్వేర్లోనే పనిచేస్తారా, మీడియాలోనే పనిచేస్తారా, ఇక్కడే కష్టపడాలి ఇంకా జీవితాంతం, ఇక ఫిక్స్ అయిపోండి అది. సో ఈసారి సరైన నిర్ణయం తీసుకోండి, అంతా బాగుంటుంది. మీకు అంతా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.